మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అంతేకాకుండా మరి అక్టోబర్ నెలలో ఇంచుమించుగా 20వ తారీఖు కొంతమంది ప్రకారం, మరి కొంతమంది ప్రకారం 21 దీపావళి పండగ కూడా మనం జరుపుకొని ఉన్నాం. మరి ఇటు ఈ దీపావళి పండగ తర్వాత మరి విజయదశమి, ఈ రెండు కూడా మనకి మన కుటుంబాల వారికి అన్ని విధాల ఆనందాన్ని, సంతోషాన్ని, మరి ఉత్సాహభరితమైన దీపకాంతుల్ని ప్రసాదింపజేయాలని, ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, మరి బాగుంటే ఎక్కడ ఏ రకంగా బాగుంటుంది, ఒకవేళ బాగుండకపోతే ఏ ఏ విషయాల్లో బాగుండదు, బాగుండకపోతే కనుక మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా ఒకసారి మనం కూలంకుషంగా పరిశీలిద్దాం ఈ నెలలో ఉన్న గోచార స్థితిని. ప్రస్తుతం ఏదైతే సింహరాశి వారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతం అయితే కనుక మరి రాహు కేతువుతోనే ముడిపడి ఉండటం అనేది. ఏదైతే రాశిలో కేతువు, తన యొక్క సప్తమ స్థానంలో రాహు, ఈ రెండు ఒకటైతే అష్టమ స్థానంలో శని వక్రించి ఉండటం అనేది ఒకటి. వీటి పరిస్థితులన్నిటి వల్ల కూడా, ఈ గోచార స్థితి వల్ల వీరికి సంతృప్తి లేకపోవటం అనేది, తర్వాత శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అనేది, అదేదో కొండని పిండి ఎలకని పట్టుకున్నట్టు, కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టు అందన్న పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుని దానికి తగ్గట్టుగా విశ్రాంతి లేకుండా పనిచేసి చివరికి కనుక చూసుకుంటే మరి బెత్తడు ఆదాయంతో సంతృప్తి చెందటం అనేది సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైతే మరి వీరి యొక్క వృత్తి ఉద్యోగాల కారకుడు శుక్రుడు ప్రస్తుతం అక్టోబరు 9 నుంచి నీచంలోకి రావటం అనేది, తర్వాత మరి లాభాధిపతి కుజుడు బుధుడు కలిసి కొంత మంచి ప్లేస్లో తృతీయంలో సంచరించడం అనేది కొంత ఊరటిగా చెప్పాల్సి ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా, అంటే వ్యక్తిగతంగా వచ్చే ఆరోగ్యం అనేది కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, అంటే అకాల నిద్ర, అకాల భోజనం, అకాల వీటితో కొంతవరకు ఈ జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడే పరిస్థితి అయితే సింహరాశి వారికి కనిపిస్తుంది. అలాగే అష్టమ శని వల్ల కూడా ఉన్నట్టుండి ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు, ఎముకలు, నరాలు, కీళ్ళకి దెబ్బలు తగిలించుకోవటాలు, వాటి వల్ల ఏదైనా సరే నొప్పులు ఇలాంటివి ఉంటాయి. కానీ ఏదైతే మరి బుధుడు కుజుడు అంటే లాభాధిపతి, తర్వాత మరి భాగ్యాధిపతి కలిసి తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ఖచ్చితంగా కొంత ఆశాజనకంగానే వీరికి ఉంటుందని చెప్పాలి. అంటే ఏదైతే ఆర్థిక అంశాల్లో పురోభివృద్ధి కోసం మరి పరితపిస్తున్నారో, అంతే ఇందాక మనం చెప్పుకున్నాం, బెత్తడి తోకలాగా కొండను తవ్వి ఎలకను పట్టుకున్న చందానంగా ఇప్పటి వరకు సాగటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ అక్టోబర్ ఏదైనప్పటికీ కూడా క్రమంగా వీరికి 5వ తారీఖు నుంచి కొంత, మరి 14వ తారీఖు నుంచి మరికొంత, 18వ తారీఖు నుంచి మరికొంత, ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి రావటం అనేది, వారి యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలన్నీ కూడా ఎంతో కొంత ఊతం ఇచ్చేలాగా భవిష్యత్తులో మాకు ఆసరాగా ఉంటాయి అనే చందన అవి పరిణమించడం అనేది శుభ పరిణామం. ఆ రకంగా మాత్రం కొంత ఆనందాన్ని సింహరాశి వారు పొందుతారు. అయితే ఎవరైతే మరి ఇటు స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కానీ, వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కానీ ఖచ్చితంగా సమీప భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఎవరైతే మరి ఉద్యోగాల్లో ఉన్నారో, ఉద్యోగాల మీదే ఆధారపడి జీవిస్తున్నారో, వారికి ఈ శుక్రుడు నీచంలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడులు పెరుగుతూ ఉండటం, ఎంత పని చేసినప్పటికీ కూడా ఇంకా తక్కువైంది అని చెప్పిన పై వాళ్ళు మనకి తగినంత విధంగా గుర్తించకపోవటం, ఇంకా ఏదో ఒకటి మన మీద రుద్దాలని చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా వీరికి ఇబ్బందిగానే పరిణమిస్తాయని చెప్పడంలో ఆశ్చర్యకరం లేదు. ఇటు రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మరి ఎప్పుడైతే రాష్ట్రాధిపతి మరి రవి అక్టోబరు 17 నుంచి నీచ స్థితికి చేరుకోవటం, తర్వాత మరి
రాజ్యాధిపతి నీచంలోకి చేరుకోవటం, వీటన్నిటి పరిస్థితులు అనేది ఒకటైతే, తర్వాత ఇంచుమించు అక్టోబర్ చివరికి వచ్చేప్పటికీ ఇటు కుజుడు బుధుడు కూడా వృశ్చికంలోకి చేరుకోవటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులుగానే కనిపిస్తాయి. కనుక ఏదైనప్పటికీ కూడా నవంబర్ వీరికి కొంత ఇబ్బందులు ఎక్కువ కలిగిస్తే అక్టోబర్ చివరి దాకా ఏదో విధంగా కొంత బయటకు పడతాం, కొత్త కొత్త మార్పులు చవిచూడటం అనేది జరుగుతుంది. తర్వాత ఏదైతే మరి రాహు కేతు సంకట స్థితి వల్ల కూడా మానసికంగా నిశ్చింత లేకపోవటం, భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. విదేశాల్లో అంచెలంచెలుగా పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరికైతే ఏదైనా సరే 2 అవకాశాలు ఒకేసారి వచ్చినప్పుడు, అంటే ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఉన్న దేశంలోనే అభివృద్ధి చెందడానికి తగిన అవకాశం ఒకటైతే, పరాయి దేశానికి వెళ్ళడానికి అవకాశం ఒకటి, ఇలా 2 అవకాశాలు ఒకేసారి మన తలుపు తట్టినప్పుడు మనం దేనికి తలుపు తీయాలి, దేనికి తలుపు ముయ్యాలి అనే మీమాంస రావటం అనేది సహజం. అలా మీకు ఏదైనా సరే 2 రకాలైన పరిస్థితులు మీకు ముందు దోబూచులాడినప్పుడు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికే చూడండి. అది మీకు ఎంతో కొంత మంచి మార్పులు తీసుకురావడానికి ఆధారభూతం అవుతుంది. కనుక ఆ రకంగా సింహరాశి వాళ్ళు ప్రణాళిక చేసుకోవటం అనేది అవసరం. ఇక సింహరాశి కొత్తగా మరి పెళ్ళిళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు ఆ ప్రయత్నాల్లో కొంత ఇబ్బంది పడే సూచనలు, సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరని నేపథ్యం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే పెళ్ళైన వాళ్ళకి కూడా మనం చెప్తూనే ఉన్నాం, మధ్య మధ్యలో ఏదైనా సరే అకారకంగా గొడవలు రావటం, లేదో మరి తాత్కాలికంగా విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా గత కొద్ది నెలలుగా మనం చెప్తూనే ఉన్నాం. వాటిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఇక కులాంతర మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొంతవరకు సానుకూలమైన పరిస్థితి అయితే కనుక అక్టోబర్ నెలలో ఉండటం అనేది అయితే జరుగుతుంది. ఇక ఎప్పుడైతే మరి అక్టోబర్ 18 నుంచి గురుడు వ్యయస్థానానికి చేరుకోవటం వల్ల పుణ్య కార్యక్రమాల రూపేణా కూడా ఖర్చులు పెరగటం అనేది, తీర్థయాత్రలు చేయటం అనేది, పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, భగవత్చింతన పెరగటం, ఇలాంటివన్నీ కూడా కొంత వీరి దృష్టి పదంలో తరచు మెదులుతూ ఉంటాయి. అయితే భగవంతుడి సేవ అనేది ఎప్పుడు కూడా మనకి మంచిదే. తాత్కాలికంగా మనం చేసే ఇబ్బందుల నుంచి వాటిని ఒడ్డెక్కించడానికి కూడా ఆ రకమైన పూజాది కార్యక్రమాలు కానీ సేవాది కార్యక్రమాలు కానీ మనకి ఖచ్చితంగా రక్షింపజేస్తాయి. అదే రకమైన పరిస్థితి సింహరాశి వారికి అక్టోబర్ నెలలో కనపడుతుంది. కనుక ఆ రకంగా వీరు ఏదైనప్పటికీ కూడా జరగరాని ఇబ్బందులు జరగవలసిన పరిస్థితుల్లో కూడా చివరి రోజుల్లో వాటిని ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ నెలలో మనకి ఏదైనప్పటికీ కూడా వీరికి ఎక్కువ శాతం మంచి జరగడానికి 1వ తారీఖు కానీ, 4వ తారీఖు కానీ, 6వ తారీఖు కానీ, మరి 15వ తారీఖు కానీ, 14వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, 24వ తారీఖు కానీ, 31వ తారీఖు ఉన్నంతలో కొంతవరకు ఉపయోగపడతాయి. ఆది, మంగళ, గురు, శుక్రవారాలు కొంత మేలు చేయడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు ఇటు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం, శుక్రుడు వీరికి నీచల్లో సంచరిస్తాడు కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి. కనుక మరి అమ్మవారి నామం లక్ష్మీనామం అయిన ఓం హ్రీం శ్రీం ఇందిరాయే నమః, ఓం హ్రీం శ్రీం ఇందిరాయే నమః, ఓం హ్రీం శ్రీం ఇందిరాయే నమః అనే నామాన్ని శక్త్యానుసారం జపించడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది. మరి శుక్రవారాలు, సోమవారాలు లక్ష్మీదేవికి పాలతో చేసిన పదార్థాలు అంటే కలకండ కానీ, పరవాన్నం కానీ, ఇలాంటివి ఏమైనా సరే పాలతో తయారు చేసిన పదార్థాలు కోవా కానీ నివేదన చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది. ఆ రకంగా శుక్రవారం మరి లక్ష్మీదేవికి నివేదన చేయటం అనేది అవసరం. ఇక ఇలా కాకపోతే కనుక ఏదైనా సరే సోమ శుక్రవారాల్లో కొద్దిగా చెట్టు లేదా మొక్క మొదల్లో పాలు, బియ్యము, పంచదార వేయటం వల్ల కూడా కొంతవరకు ఉత్తమ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది.